Unit 5 functions. What is meant by designing structured programs? Structured programs intake. For large programs, first we must understand the problem as a program. మొత్తానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈచ్ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్, ప్రతి పార్ట్ మనం ఏమంటాం మోడల్ అని చెప్పి అంటాం. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సబ్డివైడింగ్ ఏ ప్రాబ్లమ్ ఇంటూ మేనేజబుల్ ప్రాబ్లమ్ ఈస్ టాప్ డౌన్. సో ఈ మోడల్స్ అనేటువంటివి డివైడ్ చేసేటువంటి మోడల్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి? టాప్ డౌన్ ఓకే రైట్. సో ఫర్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ we must understand the problem as a problem. సో ప్రాబ్లం మొత్తాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత మనం దాన్ని ఏం చేయాలి? డిఫరెంట్ పార్ట్స్గా అండర్స్టాండబుల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. తర్వాత ప్రతి పార్ట్ని ఏమంటామంటే మనం ఒక మోడల్ ఉంటాము. ఆ విధంగా మనం డివైడ్ చేసేది టాప్ డౌన్ డిజైన్ అని చెప్పి అంటాం. Now explain about functions in C. Functions in C. C లో ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటి? A function is a subprogram used to perform a specific operation, or a function is a block of code that performs a specific task. Separate part అంటే ప్రోగ్రామ్ సంబంధించింది కాకుండా separate part. A function is a subprogram అంటాం దాన్ని, used to perform a specific operation. లేదంటే a function is a block of code అంటే స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ బ్లాక్ ఆఫ్ కోడ్. స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ తో వచ్చేటువంటి సపరేట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అది దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అది ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇందులో మనకు రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్, రెండు ఉంటాయి. కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్. ఏ కాల్డ్ ఫంక్షన్ రిసీవ్స్ కంట్రోల్ ఫ్రమ్ ఏ కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ నుంచి అది కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. when the call function completes its task, అంటే కాల్డ్ ఫంక్షన్ దాని యొక్క టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా దాన్ని ఎవరు పంపిస్తారు? కాలింగ్ ఫంక్షన్ పంపిస్తారు. ఫస్ట్ కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ కాల్డ్ ఫంక్షన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ వర్క్ చేసి రిజల్ట్ వచ్చినటువంటి రిజల్ట్ మళ్ళీ ఎవరు పంపిస్తారు? కాలింగ్ ఫంక్షన్ పంపిస్తారు. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ టు ది కాలర్. సో కాలింగ్ ఫంక్షన్ కు వాల్యూ పాస్ చేయవచ్చు, పాస్ చేయకపోవచ్చు, పాస్ చేయవచ్చు, పాస్ చేయకపోవచ్చు. ఎప్పుడు పాస్ చేస్తుంది? రిటర్న్ టైప్ ఉంటే పాస్ చేస్తుంది, రిటర్న్ టైప్ లేకుండా వాయిడ్ ఉంటే పాస్ చేస్తుంది. మరోసారి చెప్తాను. సో కొంత ఇన్ఫర్మేషన్ కాలింగ్ ఫంక్షన్ అనేది ఎవరు పంపిస్తుంది? కాల్డ్ ఫంక్షన్ పంపిస్తుంది. కాల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ వర్క్ చేసి దానికి వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఎవరు పంపిస్తారు? కాలింగ్ ఫంక్షన్ పంపిస్తారు. సో కాలింగ్ ఫంక్షన్ పంపించాలి అంటే కంపల్సరీ రిటర్న్ టైప్. ఒకవేళ రిటర్న్ టైప్ లేకుండా వాయిడ్ కనుక ఉంటే కాల్డ్ ఫంక్షన్ రిజల్ట్ ఎవరు పంపించదు? కాలింగ్ ఫంక్షన్ తో పంపించదు, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ద ఫంక్షన్ మెయిన్ ఈజ్ కాల్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. ఆ మెయిన్ ఎవరు కాల్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ చేస్తారు. ఓకే, సో ఈ మెయిన్ అనేది ఎవరిని కాల్ చేస్తుంది? అదర్ ఫంక్షన్స్ కాల్ చేస్తుంది. ఓకే, మెయిన్ అనేది ఎవరు కాల్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ చేస్తుంది. మెయిన్ అనేది మిగతా ఫంక్షన్స్ కాల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో హ్యాష్ ఇంక్లూడ్ std1.h వాయిడ్ డిస్ప్లే. ఇక్కడ మనం దీన్ని డిక్లరేషన్ రాయాలి, ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ రాయాలి. అంటే ఫంక్షన్స్ అనేది మెయిన్ ముందైనా రాయొచ్చు, మెయిన్ తర్వాత అయినా రాయొచ్చు. ఫంక్షన్ అనేది మెయిన్ తర్వాత రాస్తేనే దాని యొక్క డిక్లరేషన్ ముందు రాయాలి. ఒకవేళ ఫంక్షన్ అనేది మెయిన్ ముందు రాశారనుకోండి దాని యొక్క డిక్లరేషన్ అవసరం లేదు. సో డిక్లరేషన్ ఏంది? వాయిడ్ డిస్ప్లే అని రాస్తాము. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇంట్ ఎల్ కామా ఇంట్ బి, దాని ఇంట్ కామా ఇంట్ అని రాశాను. ఇంట్ మెయిన్ లో రాసి ఎల్ వాల్యూ బి వాల్యూ ఇచ్చి దానికి కాల్ చేస్తున్నాను డిస్ప్లే ఎల్ కామా బి అని చెప్పి. ఇప్పుడు ఏమవుతుంది? డిస్ప్లే ఎల్ కామా బి అనేటువంటిది కాలింగ్ ఫంక్షన్ అవుతుంది. తర్వాత వాయిడ్ డిస్ప్లే ఇంట్ ఎల్ కామా బి అనేది కాల్డ్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసింది? కాలింగ్ ఫంక్షన్ 10,5 అనే ఈ రెండు వాల్యూస్ ఎవరు పంపించింది? కాల్డ్ ఫంక్షన్ కు పంపించింది. కాల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రెండింటిని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన వాల్యూస్ ను రిటర్న్ చేయదు. ఎందుకు రిటర్న్ చేయదు? ఇక్కడ ఏముంది? వాయిడ్ ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ ను ప్రింట్ చేసిన వాల్యూస్ ను ఎవరికి రిటర్న్ చేయదు? కాలింగ్ ఫంక్షన్ కు రిటర్న్ చేయకుండా సో జస్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. In the above program, display L, B is a calling function. In that L, B are arguments, and void display int L, B is a called function. In that L, B are parameters. So arguments ఏంటి? ఈ L, B అనేది arguments, తర్వాత int L, B అనేది parameters. Okay, తర్వాత next the display L, B function in main is a calling by passing L, L equal to B equal to 5 values to the called function. Now it executes the code because void ఉంది కాబట్టి there is no return type. ఈ వాల్యూస్ ని రిటర్న్ చేయాలి పైకి. తర్వాత explain about user defined functions. చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. Explain about user defined functions. User defined his own functions are called user defined functions. The example are area, wall, etc. అది keywords కావద్దు.
The user defined functions can be written before main or after. Before main and after main. If write function after main, then function declaration is required. But if you write before main, then function declaration is not needed. The execution of the C program begins from the main function. Main function nunche execution అనేది స్టార్ట్ అవుతుంది. Here there is no return type, that is no return type with parameters. అంటే no return type for function and there is no parameters. అంటే అన్నప్పుడు ఎలా రాస్తాము? జస్ట్ hash include std void display int comma int. అంటే ఇక్కడ no return type, okay, and there is a parameter list. parameters ఉంటాయి కానీ రిటర్న్ టైప్ ఉండదు. రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. పారామీటర్స్ ఉంటాయి కాబట్టి డిస్ప్లేలో int కామా int అని రాస్తారు. int మెయిన్ రాసి l = 30 b = 40 తీసుకొని ఈ రెండింటిని పాస్ చేస్తున్నాను. పాస్ చేసిన తర్వాత వాయిడ్ డిస్ప్లే int l కామా int b లో ఏం చేస్తున్నాను? దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఆ రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత నో రిటర్న్ టైప్ బట్ వితౌట్ పారామీటర్స్. రిటర్న్ టైప్ ఉండదు కానీ రిటర్న్ టైప్ ఉండదు, పారామీటర్స్ ఉండదు. అంటే hash include std1.h. ఎప్పుడైతే రిటర్న్ టైప్ పారామీటర్స్ ఉండవో ఈ పారామీటర్స్ ను మనము మెయిన్ పైన రాయాలి. ఎందుకు మెయిన్ పైన రాయాలి అంటే మెయిన్ పైన రాస్తేనే ఈ వాయిడ్ డిస్ప్లే అనేటువంటి ఫంక్షన్ దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే వాయిడ్ డిస్ప్లే అనేటువంటి ఫంక్షన్ మనం మెయిన్ కు తర్వాత రాసాం కాబట్టి మెయిన్ కు తర్వాత రాసినటువంటి ఈ ఫంక్షన్ ఈ వాల్యూస్ కాల్ చేసుకోవాలి అనుకుంటే మెయిన్ లోపల ఉంటే కాల్ చేసుకోలేదు. అందుకని ఏం చేశాను? మెయిన్ కు బయట రాసిన తర్వాత డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈ డిస్ప్లే ఫంక్షన్ ఏముంది? లెంత్ బ్రెత్ రెండింటిని ప్రింట్ చేయమని ఉంది. సో లెంత్ బ్రెత్ వాల్యూస్ కావాలి కాబట్టి ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇక్కడ గ్లోబల్ లో డిక్లేర్ చేసినటువంటి l = 10 b = 20 వాల్యూస్ ను ఇది తీసుకోవడం జరిగి ఆ రెండింటిని ఏం చేస్తుంది? ప్రింట్ చేస్తుంది. తర్వాత మూడోది ఏంటంటే రిటర్న్ టైప్ విత్ పారామీటర్ లిస్ట్. అంటే రిటర్న్ టైప్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయి. రిటర్న్ టైప్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయి. అంటే ఇంట్ అంటే రిటర్న్ టైప్, ఇది రిటర్న్ టైప్. తర్వాత ఏరియా, పేరేంది? ఏరియా. లోపలే ఉంది పారామీటర్స్ int కామా int ఉంది కాబట్టి ఇక్కడ నేను లోపల డిక్లేర్ చేసుకోవాలి. మెయిన్ లోపల డిక్లేర్ చేసుకోవాలి. l = 10 b = 20 అని. తర్వాత r ఉంది కాబట్టి r పెట్టాను. r = ఏరియా l కామా b. అంటే ఇదేం చేస్తుంది? 10, 20 రెండింటిని కూడా ఎవరికి పాస్ చేస్తుంది? ఏరియాకు పాస్ చేస్తుంది. ఏరియాకు పాస్ చేసిన తర్వాత దీని లోపల రెండు ఏమవుతాయి? మల్టిప్లై అయ్యి అగైన్ ఇక్కడ int ఉంది కాబట్టి రిటర్న్ టైప్ ఉంది కాబట్టి మల్టిప్లై అయిన వాల్యూ మళ్ళీ ఎవరు పంపిస్తుంది? కాలింగ్ ఫంక్షన్ పంపిస్తుంది. కాలింగ్ ఫంక్షన్ దేనిలో స్టోర్ చేసుకుంటుంది? r లో స్టోర్ చేసుకుంటుంది. r ను ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే l = 10 b = 20 అని ఇచ్చాం కాబట్టి ఈ రెండు డిక్లేర్ చేస్తున్నాము. r అనేది డిక్లేర్ చేస్తున్నాము. r = ఏరియా l, b అంటే ఏం చేస్తుంది? ఈ ఏరియా అనేది l = 10 b = 20 ను పాస్ చేస్తూ కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు ఇది కాలింగ్ ఫంక్షన్ ఎవరికి వెళ్తుంది? కాల్డ్ ఫంక్షన్కి వెళ్తుంది. కాల్డ్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ రెండు మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయిన తర్వాత రిటర్న్ అన్నాం కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటుంది. రిటర్న్ టైప్ ఉంటేనే రిటర్న్ అవుతుంది. ఓకే, రిటర్న్ ఎవరికి వెళ్తుంది? మళ్ళీ కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళి కాలింగ్ ఫంక్షన్ దేనిలో స్టోర్ చేసుకుంటుంది? r లో స్టోర్ చేసుకుంటుంది. r ఏం చేశాను? ప్రింట్ చేశాను. అది ఈస్ కాల్డ్ యాస్ ఏ రిటర్న్ టైప్ విత్ పారామీటర్స్. ఇప్పుడు రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్ అన్నప్పుడు మనము ఇంత ముందులాగా వాయిడ్ డిస్ప్లేలో లాగా ఇంటి ఏరియాను ఏం చేశాను? బయట రాస్తున్నాను. ఓకే, మెయిన్ బయట రాస్తున్నాను కాబట్టి సో ఇక్కడ దీని లోపల డిక్లేర్ చేస్తే మెయిన్ లోపల డిక్లేర్ చేస్తే ఏరియా యాక్సెస్ చేసుకోలేదు. అందుకోసము నేనేం చేశాను? r = ఏరియా అని రాసేసి ఓకే ఆ యొక్క వాల్యూస్ ను బయట డిక్లేర్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ఏరియా ఏం చేస్తుంది? l × b వాల్యూస్ ను బయట నుంచి తీసుకుంటుంది. బయట నుంచి తీసుకుని ఆ రెండింటిని మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసింది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి r లో స్టోర్ అవుతుంది. r వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. r వాల్యూని ఏం చేస్తున్నాను? ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏ ఫంక్షన్ రాసినా ఈ నాలుగింట్లో ఒకటి. మనం ఎటువంటి ఫంక్షన్ రాసినా ఈ 4 నేర్చుకుంటే ఏ ఫంక్షన్ అయినా మనం రాయొచ్చు. సో దీంట్లో బేసిక్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటారు. ఈ 4కి బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 4 ఓకే తెలిస్తే మీరు ఎటువంటి ఫంక్షన్ అయినా సరే యూజర్ డిఫైన్ ఫంక్షన్ మనం రాయొచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టాండర్డ్ ఫంక్షన్స్ లేదా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో స్టాండర్డ్ ఫంక్షన్స్ కానీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కానీ ఏంటి? సో స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏంటంటే స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ ఆర్ కాల్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాము. మనకు తెలిసినటువంటి 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఒకటి, స్కాన్ఎఫ్ ఒకటి. అయితే ఇవి కాకుండా మ్యాథమెటికల్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ దేంట్లో ఉంటాయి? math.h లో ఉంటుంది. math.h అనేటువంటి హెడర్ ఫైల్ లో ఉంటుంది. అయితే ఇది రిటర్న్ చేసేదంతా కూడా డబుల్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇది డబుల్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ కింద డబుల్ గా తీసుకుంటుంది. రిటర్న్ టైప్ కూడా ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా
ఫ్లోర్ అన్న ఫస్ట్ తీసుకోండి. ఫ్లోర్ ఏం చేస్తుంది, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద నియరెస్ట్ ఇంటీజర్. అంటే 5.4 అనుకోండి, నియరెస్ట్ ఇంటీజర్ ఏంది 5, సో 5 ని ఇస్తుంది. అదే 5.6 అనుకోండి, నియరెస్ట్ ఇంటీజర్ ఏంది 6 ని ఇస్తుంది. FABS, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ అబ్సల్యూట్ వాల్యూ. 5.4 అంటే 5.4 ని ప్రింట్ చేస్తుంది. సీల్ ఇదేం చేస్తుందంటే నియరెస్ట్ ఇంటీజర్ అంటే 5.4 ఉన్నా, 5.1 ఉన్నా, 5.2 ఉన్న దేని ఇచ్చేస్తుంది, 6 ని ఇచ్చేస్తుంది. EXP సో ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఇస్తుంది, సైన్ వాల్యూ ఇస్తుంది. వాట్ ఈస్ ద సైన్ వాల్యూ ఇస్తుంది, కాస్ వాల్యూ ఇస్తుంది, tan వాల్యూ ఇస్తుంది, కొసికెట్ వాల్యూ, దాన్ని ఏ సైన్ అంటాం. ఇక్కడేమో కొసికెట్ మామూలుగా మనకు తెలిసిన మ్యాథ్స్ లో, కానీ దానికి ఫంక్షన్ ఏంది ఏ సైన్ అని అంటారు. సెక్ ఏ కాస్ అంటారు, కాట్ ఏ tan అంటారు. తర్వాత సైన్ హెచ్ వాల్యూ ఇస్తుంది, కాస్ హెచ్ వాల్యూ ఇస్తుంది, tan హెచ్ వాల్యూ ఇస్తుంది. లాగ్ అంటే ఏంది, న్యాచురల్ లాగరిథం అంటే లాగ్ టు బేస్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. లాగ్ వాల్యూ టు బేస్ ఈను క్యాలిక్యులేట్ చేస్తుంది. లాగ్ 10 అంటే ఇది 10 అల్గరిథం ఇస్తుంది. 10 టు బేస్ 10, లాగ్ 10 అంటే లాగ్ 10. ఓకే, లాగ్ 10. సో ఇక్కడ మనం తీసుకుంది టు క్యాలిక్యులేట్ బేస్ 10 అల్గరిథం ఇస్తుంది లాగ్ 10 అంటే. ఓకే, లాగ్ 10 అంటే బేస్ 10, లాగ్ అంటే జస్ట్ బేస్ ఈ వాల్యూ ఇస్తుంది. తర్వాత SQRT అంటే స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కుంటాం. SQRT 4 అంటే 2 అవుతుంది. పవర్ అంటే దీని ఫైండ్ ద పవర్ అంటే పవర్ 2,4 అంటే 2 power 4 అని అర్థం. సో దాని వాల్యూ ఎంత 2 into 2 into 2 into 2 టోటల్ 4 times 16 ఆన్సర్. ఓకే, తర్వాత వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్, ద కాలింగ్ అండ్ కాల్డ్ ఫంక్షన్ నీడ్ టు కమ్యూనికేట్ టు సేమ్. సో ఇక్కడ ఇంటర్ ఫంక్షన్ కమ్యూనికేషన్ లో ఏమవుతుంది, కాలింగ్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ కమ్యూనికేట్ చేసుకోవాలి, డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇట్ క్యాన్ బి డౌన్వర్డ్ కమ్యూనికేషన్, లేదంటే అప్వర్డ్ కమ్యూనికేషన్, లేదంటే బై డైరెక్షన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈస్ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మళ్ళీ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ కు పోదు, దాన్ని డౌన్వర్డ్ అంటారు. ఇప్పుడు కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి వెళ్తుంది, కానీ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ పోదు, దాన్ని అప్వర్డ్ అంటాం. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి వెళ్తుంది, మళ్ళీ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి వెళ్తుంది. ఇది అప్వర్డ్ పారామార్క్ ఇలా వచ్చింది. యాక్చువల్ ఇక్కడ అప్వర్డ్ పారామార్క్ కింద పెట్టుకోవాలి మనం. సో కాలింగ్ ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ కాల్కి వెళ్తుంది, కాల్ నుంచి మళ్ళీ కాలింగ్ వెళ్తుంది, బై డైరెక్షన్ వెళ్తాం. సో డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్. అంటే కాలింగ్ ఫంక్షన్ can send data to the call function, but the call function cannot send any data to the call function. ఏది పంపించదు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంతకుముందు మన 5 ప్రోగ్రామ్స్ తీసుకుంటే L = B = 5 డిస్ప్లే L, B అనేటువంటి రెండు వాల్యూస్ పాస్ చేస్తున్నావు. ఈ రెండు వాల్యూస్ ఎవరికి పాస్ చేస్తున్నావు, డిస్ప్లే పాస్ చేస్తున్నావు. కానీ డిస్ప్లేలో వాయిడ్ ఉంది కాబట్టి ఈ రెండు ప్రింట్ అయ్యేటువంటి రెండు వాల్యూస్ ఎవరికి పంపించదు, కాలింగ్ ఫంక్షన్ అయినటువంటి డిస్ప్లేకు పంపించదు. జస్ట్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది. అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్, ఇది కాలింగ్ ఫంక్షన్, ఇది కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కు మాత్రమే L, B అయినటువంటి 10,5 వాల్యూస్ పాస్ అవుతాయి. కానీ కాల్డ్ ఫంక్షన్ ప్రింట్ అయ్యేటువంటి వాల్యూస్ ఎవరికి పంపించదు, డిస్ప్లేకి పంపించదు. అంటే కాల్డ్ నుంచి కాలింగ్కి వెళ్ళదు, జస్ట్ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది, మనకు వాయిడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు అప్వర్డ్ కమ్యూనికేషన్, పైకి వెళ్ళేది జస్ట్ అప్వర్డ్ కమ్యూనికేషన్ ఈస్ ఆల్సో వన్ వే కమ్యూనికేషన్. అంటే ద కాల్డ్ ఫంక్షన్ సెండ్ డేటా టు ది కాలింగ్ ఫంక్షన్. ఓకే, సో కాల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, డేటాను కాలింగ్ ఫంక్షన్ పంపిస్తుంది అండ్ క్యాన్ యాక్సెస్ బై కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ అది యాక్సెస్ చేసుకొని తన దగ్గర ఉంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంటి మెయిన్ ఇంటి A, B అని చెప్పి రాశారు. ఇక్కడ డిస్ప్లే అడ్రస్ ను నేను డిస్ప్లే చేయమని చెప్పి పాస్ చేస్తున్నా. ఎప్పుడైతే అడ్రస్ ను పాస్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కాలింగ్ ఫంక్షన్ అనేది రెండు అడ్రస్లను ఎవరికి పంపిస్తుంది, కాల్డ్ ఫంక్షన్ కు పంపిస్తుంది. కానీ కాల్డ్ ఫంక్షన్ ఆ అడ్రస్ తీసుకోదు. కాలింగ్ ఫంక్షన్ యాక్చువల్ గా అడ్రస్ పాస్ చేస్తుంది పైకి, కానీ ఆ అడ్రస్ పైకి వెళ్ళకుండా ఎప్పుడైతే అండ్ L అనే ఒక అడ్రస్ అండ్ B అనే ఒక అడ్రస్ ఆ రెండు పైకి పంపిస్తుందో ఎవరు కాలింగ్ ఫంక్షన్ అనేది ఎప్పుడైతే ఈ రెండు అడ్రస్ పంపిస్తుందో అప్పుడు కాల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఓకే అండ్ L ఉంది కాబట్టి స్టార్ L వాల్యూని లొకేట్ చేస్తుంది, అండ్ B పాస్ చేస్తున్నాం కాబట్టి స్టార్ B వాల్యూని లొకేట్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ చేసినట్టు లెక్క, కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ పాస్ అయినట్టు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. డిస్ప్లే అండ్ L, అండ్ B అంటే అర్థం ఏంటంటే, డిస్ప్లే అంటే ఏంది, ఇది కాలింగ్ ఫంక్షన్. వాయిడ్ డిస్ప్లే అంటే ఏంది, ఇది కాల్డ్ ఫంక్షన్.
సో డిస్ప్లే అనేది కాలింగ్ ఫంక్షన్ అండ్ ఎల్ అండ్ బి అన్నప్పుడు ఈ రెండు అడ్రస్ వాల్యూస్ ఎవరికి పంపిస్తుంది? కాల్డ్ ఫంక్షన్ కు పంపిస్తుంది. కానీ కాల్డ్ ఫంక్షన్ అనేది ఈ వాల్యూస్ ను తీసుకోదు. ఎప్పుడైతే తొంగి చూస్తుందో అక్కడ దానికి పాస్ చేసే వాల్యూస్ ఏం కనిపిస్తాయి? అడ్రస్ వాల్యూస్ కనిపిస్తాయి. ఎప్పుడైతే అడ్రస్ వాల్యూస్ కనిపిస్తాయో అప్పుడు ఈ కాల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? స్టార్ ఎల్ స్టార్ బి అంటే ఎల్ వాల్యూ బి వాల్యూను ఎవరికి పంపిస్తుంది? ఈ యొక్క కాలింగ్ ఫంక్షన్ కి పంపిస్తుంది. అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ కాదు ఎవరికి? కాల్డ్ ఫంక్షన్ కు. అది మీరు చాలా జాగ్రత్తగా కాలింగ్ ఫంక్షన్ అయినటువంటి డిస్ప్లే నుంచి ఎటువంటి వాల్యూస్ ఎవరికి పాస్ కాదు? కాల్డ్ ఫంక్షన్ అయినటువంటి వాయిడ్ డిస్ప్లేకు పాస్ కాదు. ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ అనేది అడ్రస్ ను పాస్ చేస్తుందో వీళ్ళకి రాదది. ఎవరికి? వాయిడ్ డిస్ప్లేకు రాదు. రాకుండా ఇది ఏం చేస్తుంది అంటే లొకేట్ చేస్తుంది, తొంగి చూసినప్పుడు తనకి ఏం కనిపిస్తుంది? అక్కడ అడ్రస్ వాల్యూస్ కనిపిస్తాయి. అరే అడ్రస్ వాల్యూస్ కనిపించాయి కాబట్టి దాని యొక్క పాయింటర్ వాల్యూస్ అయినటువంటి స్టార్ ఎల్ స్టార్ బి ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఆ ఎల్ వాల్యూ బి వాల్యూ ఎవరికి పాస్ చేస్తుంది? డిస్ప్లేకు పాస్ చేస్తుంది. అంటే ఎవరికి? కాలింగ్ ఫంక్షన్ పాస్ చేస్తుంది. కాలింగ్ ఫంక్షన్ అనేటువంటి అండ్ ఎల్ అండ్ బి అనేటువంటి రెండు అడ్రస్ ఎప్పుడైతే కాల్ ఫంక్షన్ పంపిస్తుందో కాల్ ఫంక్షన్ తీసుకోరు అసలు పాస్ కాదు, పైకి రాదు. కాల్ ఫంక్షన్ కి రాదు. కానీ కాల్ ఫంక్షన్ ఏం చేస్తుంది? తొంగి చూసినప్పుడు లొకేట్ చేసినప్పుడు అక్కడ దానికి రెండు అడ్రస్లు కనిపించాయి కాబట్టి ఓన్లీ ఆ రెండింటి యొక్క వాల్యూస్ ఎవరు పంపిస్తారు? కాలింగ్ ఫంక్షన్ పంపిస్తారు. అంటే ఎల్ వాల్యూ ఎంత? 10, బి వాల్యూ ఎంత? 20 పంపిస్తుంది. ఈ రిటర్న్ అవసరం లేదండి. నేను ఊరికి రాశాను. ఈ రిటర్న్ డిలీట్ చేసేసాను. జస్ట్ స్టార్ ఎల్ వాల్యూ స్టార్ బి వాల్యూ పంపిస్తుంది. ఎప్పుడైతే ఎల్ వాల్యూ బి వాల్యూ పంపిస్తుందో అది ఇక్కడ ప్రింట్ కావడం, అంటే ఎక్కడ ప్రింట్ అవుతుంది? అది కాలింగ్ ఫంక్షన్ లో ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుగా? కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళినట్టుగా. కాల్డ్ ఫంక్షన్ నుంచి ఇది డిలీట్ చేసేయండి, రిటర్న్ అవసరం లేదు. సో జస్ట్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళినట్టుగా? అది కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళినట్టు. అందుకని ఇక్కడ జస్ట్ రిటర్న్ పెట్టి వదిలేసాను. ఎందుకు ఇక్కడ రిటర్న్ అని రాశాను? జస్ట్ ఈ 10-20 వాల్యూస్ వెళ్ళాలి. ఓకే, కానీ ఇక్కడ మాత్రం రిటర్న్ టైప్ ఇవ్వకూడదు, మనం వాయిడ్ అనే ఇవ్వాలి. సో అప్పుడు ఈ రెండు వాల్యూస్ ఏమవుతాయి? ఆటోమేటిక్ పాస్ అయిపోతాయి. ఓకే, మనం ఇక్కడ వాయిడ్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్ ఈ రెండు వాల్యూస్ ఏమవుతాయి? పాస్ అవుతాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది? కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్ కు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత బైడైరెక్షన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? Bidirectional communication is a two-way communication. Here, first the calling function send data down to the call function. Calling function ఎవరు పంపిస్తుంది? కాల్ ఫంక్షన్ పంపిస్తుంది. At the end of processing, so processing చేసిన తర్వాత again మన కాల్ ఫంక్షన్ ఏం చేస్తుంది? Send results లేదా డేటా టు ది కాలింగ్ ఫంక్షన్ కి పంపిస్తుంది. అంటే కాలింగ్ ఫంక్షన్ డేటా కాల్ ఫంక్షన్ కి వెళ్తుంది. కాల్ ఫంక్షన్ లో అది ప్రాసెస్ అయ్యి రిజల్ట్ ఎవరికి వెళ్తుంది? మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు తీసుకున్నారంటే ఏంటి? ఎల్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఆర్ అనుకుంటే ఆర్ ఈక్వల్ టు ఏబి ఎల్ కమ బి అంటే ఇప్పుడు ఈ 10-20 అనేది ఇది కాలింగ్ ఫంక్షన్ ఎవరికి వెళ్తుంది? కాల్డ్ ఫంక్షన్ కు పంపిస్తుంది. కాల్డ్ ఫంక్షన్ పంపించిన తర్వాత కాల్డ్ ఫంక్షన్ లో రిటర్న్ ఎల్ ఇంటూ బి ఉంది కాబట్టి ఆ రెండు మల్టిప్లై అయిన వాల్యూస్ రిటర్న్ చేసి మళ్ళీ ఎవరికి వెళ్తుంది? అది కాలింగ్ ఫంక్షన్కి వెళ్తుంది. అందుకే ఇక్కడ ఇంటెంట్ రాసింది. సో వెళ్ళిన తర్వాత ఆ ఆర్ వాల్యూ ఏం చేస్తాను? డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. సో అరేస్ ఎలా పాస్ చేస్తాం? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. అంటే ఒక ఫంక్షన్ లో A5 అని రాస్తే, చాలా జాగ్రత్తగా వినండి, ఒక ఫంక్షన్ లో A5 అని రాస్తే అన్ని 5 వాల్యూస్ మనం పాస్ చేయాలి. అరే వాల్యూ ఎంత తీసుకున్నాను? 10, 20, 30, 40, 50 అని తీసుకున్నాను కాబట్టి ఈ మొత్తం వాల్యూస్ కూడా నేను దేనికి పంపిస్తున్నాను? ఫంక్షన్ అయినటువంటి డిస్ప్లేకు పంపిస్తున్నా. పైకి రాశాను కాబట్టి, అంటే ఫంక్షన్ పైన రాశాను కాబట్టి ఏం అవసరం లేదు, దీని యొక్క డిక్లరేషన్ అవసరం లేదు. అదే ఫంక్షన్ కింద రాస్తే దీనికి డిక్లరేషన్ కావాలి. సో ఇక్కడ ఏం చేశాను? 10, 20, 30, 40, 50 అనేటువంటి అన్ని వాల్యూస్ అరే వాల్యూస్ ను డిస్ప్లే అనే ఫంక్షన్ పంపించి అందులో ఫోర్త్ వాల్యూ ఎంత అనేది ప్రింట్ చేయాలి. ఫోర్త్ వాల్యూ ఎంత 40 అనమాట, అది ప్రింట్ అవుతుంది. డిస్ప్లే ఏ అంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఇంటి ఏఆర్ అని రాసి 10, 20, 30, 40, 50 అని రాసి డిస్ప్లే ఏ అని ఎప్పుడైతే రాశానో అప్పుడు అన్ని వాల్యూస్ కూడా పైకి పాస్ అయిపోతాయి. అందుకని నేను ఇక్కడ ఇంటి ఏ5 అంటే అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి, పాస్ అయిపోతాయి. అందులోంచి ఫోర్త్ వాల్యూ ఎంత అని చెప్పి నేను ప్రింట్ చేయడం జరిగింది.
తర్వాత ఎక్స్ప్లెయిన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ పాసింగ్ పాయింటర్స్ టు ఫంక్షన్స్. పాయింటర్స్ టు ఫంక్షన్స్ దీన్ని మనం ఏమంటామంటే కాల్ బై ఫంక్షన్ అని కూడా అంటాం. కాల్ బై రెఫరెన్స్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ పాస్ అడ్రస్ టు ఫంక్షన్ కి అడ్రస్ పాస్ చేస్తాం. అంటే చూడండి, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తున్నాను, a = 10 b = 20 అని రాసి బిఫోర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏ వాల్యూ అంటే బి వాల్యూ అంటే స్వాప్ అడ్రస్ పాస్ చేస్తున్నా. ఏ యొక్క వాల్యూ కాకుండా అడ్రస్ లను పాస్ చేస్తున్నా. ఎప్పుడైతే అడ్రస్ లను పాస్ చేస్తున్నానో ఇప్పుడు ఇదేం చేస్తుంది, దీన్ని లొకేట్ చేస్తుంది. స్వాప్ అనేది దాని యొక్క వాల్యూస్ లొకేట్ చేస్తుంది. అంటే అడ్రస్ పాస్ పైకి, ఎప్పుడైతే అడ్రస్ కింద నుంచి పైకి పాస్ చేస్తున్నానో అప్పుడు ఈ *t1 అనేది వాల్యూస్ ను తీసుకుంటుంది. ఓకే, ఏ వాల్యూస్ ను 10, 20 వాల్యూస్ ను తీసుకుంటుంది. తీసుకొని ఆ రెండింటిని ఏం చేస్తుంది, ఇంటర్చేంజ్ చేస్తుంది. ఇంటర్చేంజ్ అయినటువంటి వాల్యూస్ మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఆఫ్టర్ పాస్. అంటే దాని అర్థం ఏంటంటే అడ్రస్ పాస్ చేస్తే ఓకే వాల్యూస్ లో చేంజెస్ అనేవి ఉంటాయి. అడ్రస్ పాస్ చేయకపోతే వాల్యూస్ పాస్ చేస్తే వాల్యూస్ లో చేంజెస్ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, సో ఇక్కడ ఏం చేస్తాను నేను, a = 10 b = 20 నుంచి బిఫోర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏ వాల్యూ అంటే బి వాల్యూ అంటే ప్రింట్ చేస్తున్నా. తర్వాత అడ్రస్ పాస్ చేస్తున్నా. స్వాప్ అండ్ a, అండ్ b అనేటువంటి రెండు అడ్రస్లు పాస్ చేస్తున్నా. ఎప్పుడైతే అడ్రస్లు పాస్ చేస్తున్నానో ఈ అడ్రస్లు పైకి పాస్ కావు. సో అండ్ a, అండ్ b అన్నప్పుడు అదేం చేస్తుంది, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఓకే పాయింటర్ వాల్యూస్ ని తీసుకుంటుంది. *t1, *t2 అంటే *t1 వాల్యూ ఎంత, ఏ వాల్యూ దట్ ఈస్ 10, *t2 వాల్యూ ఎంత 20. అంటే ఎప్పుడైతే అడ్రస్లు పాస్ చేశానో అడ్రస్లు పాస్ కాకుండా అదేం చేస్తుంది, వాల్యూస్ ను తీసుకుంటుంది. ఎక్కడి నుంచి దీని నుంచి. సో దీని నుంచి మెయిన్ నుంచి వాల్యూస్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ టెంప్ సో ఇక్కడ ఏమైంది మనకు, ఏమైంది, ఎప్పుడైతే మనము ఇక్కడ పాస్ చేసాము అంటే అడ్రస్లు పాస్ చేసాము పైకి ఈ అడ్రస్లు పాస్ చేసినప్పుడు అండ్ ఏ అండ్ బి అనేటువంటి రెండు అడ్రస్లు ఎప్పుడైతే పాస్ చేసామో అప్పుడు ఈ అడ్రస్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ను తీసుకుంటుంది. ఏది *t1, *t2 అనేది. *t1 అంటే ఏంది, ఏ యొక్క అడ్రస్ కాబట్టి ఏ వాల్యూ తీసుకుంటుంది. తర్వాత *t2 అంటే బి యొక్క అడ్రస్ కాబట్టి బి వాల్యూ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇంట్ టెంప్ అని రాసి టెంప్ = *t1 అంటే *t1 వాల్యూ దేంట్లో వేసుకున్నాను, ఏ వాల్యూ టెంప్ లో వేసుకున్నా. ఇప్పుడు *t1 కాదు, *t2 వాల్యూ t1 లో వేసుకున్నప్పుడు t2 కాదు, టెంప్ వాల్యూను t2 లో వేసుకున్నాం. ఏ వాల్యూ బి వాల్యూ ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఆ రెండు వాల్యూస్ ఏమవుతాయి, ఇంటర్చేంజ్ అవుతుంది. ఇంటర్చేంజ్ అయినటువంటి వాల్యూస్ మనకు కింద ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత డిఫైన్ రికర్షన్. ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ ఎగ్జాంపుల్. డిఫైన్ రికర్షన్ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్ తనగా కాల్ చేస్తే దాన్ని మనము రికర్షన్ అని చెప్పి అంటాం. until the base condition is reached. In recursion only base condition is specified. Recursion code is short and simple. చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలనుకోండి. ఓకే, సో n ఫ్యాక్టోరియల్ పంపించినప్పుడు n > = 1 అయితే రిటర్న్ n × fact n - 1 అంటే ఫస్ట్ 10 అనుకోండి, n అనేది 10, తర్వాత fact n - 1 అంటే ఎంత, fact 9 అవుతుంది. మళ్ళీ అది పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత 10 × 9 అవుతుంది. తర్వాత 8 9 × 8 అవుతుంది. తర్వాత 7 × 8 × 7 అవుతుంది. అట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతుంది. ఎంతవరకు, 1 వరకు. సో 1 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి ఆ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూని మన మెయిన్ ఫంక్షన్లో వస్తాము. అది ప్రింట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒక ఫంక్షన్ మనం కాల్ చేయకుండా తనకు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ అవుతుంది. ఓకే, సో నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ అవుతుంది. అందుకని మనము ఇక్కడ ఫ్యాక్టరీ ఒక ఫంక్షన్ రాస్తే అదే ఫంక్షన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదే ఫంక్షన్ పేరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ తనకు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ కావడం జరుగుతుంది. అలా కాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానికి వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే రికర్షన్ అని చెప్పి అంటాం.